హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలామంది పేషెంట్స్ పిల్లల కోసం ట్రై చేస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల పాటు మామూలుగా ఇంట్లోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాకు ప్రెగ్నెన్సీ రావడానికి ఏదో కారణం వల్ల లేట్ అవుతుంది, కానీ ఎప్పటికైనా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత కాలం వెయిట్ చేయడం సేఫ్, అండ్ మనకి ట్రీట్మెంట్కి రావడానికి ఎందుకు అంత భయపడాల్సిన అవసరం లేదు, మనం ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి ఎంత మటుకు మీకు సేఫ్ అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చాలా శాతం ఈ మధ్య చూస్తున్నాము, పేషెంట్స్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కొంతమంది 15-20 సంవత్సరాల వరకు కూడా కనీసం ఒక డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వట్లేదు. సో వీళ్ళు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుందిలే అని చాలా టైం అనేది వృధా చేసుకొని వస్తున్నారు. దీనివల్ల ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ బాగా తగ్గిపోతుంది, వాళ్ళ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి, అండ్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో నార్మల్గా ఒక 1 year పాటు రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డాక్టర్ని సంప్రదిస్తే కేవలం ఒక 2-3 టెస్టులు చేసి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ట్రీట్మెంట్ అవసరమా, ఇంకొంతకాలం మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చా అని చెప్తారు. సో మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి కూడా మేము హైయెస్ట్ ట్రీట్మెంట్ అనేది చేయము. అంటే అందరికీ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సిన అవసరం లేదు. సో ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఏదో పెద్ద ట్రీట్మెంట్ చెప్పేస్తారు, ఇప్పుడు అంత అవసరం లేకపోయినా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకుని చాలామంది అప్రోచ్ అవ్వరు. కానీ అది చాలా తప్పు అండి. ఎందుకంటే ఎవరికి ఏ ట్రీట్మెంట్ అవసరమో చూసుకొని క్లాసిఫై చేసుకొని మేము ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమంది పేషెంట్స్కి అన్నీ బాగుండి మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం అవ్వలేదు, మేజర్ ప్రాబ్లం ఏమీ కనిపించట్లేదు అంటే సహజంగా ట్రై చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తాం. కొంతమందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న ట్రీట్మెంట్ అవసరము అన్నప్పుడు మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ పెరిగి విడుదలవుతుందా లేదా చూసుకొని ఏ టైంలో కలవాలో చెప్తే వాళ్ళు ఇంట్లోనే ట్రై చేసుకోమని చెప్తాం. కేవలం అండం పెరిగి విడుదలవడానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాం. మరి కొంతమందికి IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. చాలా తక్కువ మందికి IVF అనే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇది ఎప్పుడు మీరు పిల్లల కోసం ట్రై చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే పెళ్ళై 2-3 సంవత్సరాల్లోనే మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే మీకు కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మందికి IVF అవసరం పడుతుంది. అదే లేట్ చేసే కొద్దీ పెళ్ళయి ఇప్పుడు 10 ఏళ్ళు దాటిన తర్వాత మ్యాక్సిమం వేరే ఆప్షన్స్ అన్నీ మీకు తగ్గిపోతాయి, డైరెక్ట్గా IVFకి వెళ్ళే అవకాశమే మీకు పెరుగుతుంది. సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మెయిన్గా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎగ్ నంబర్ తగ్గుతుంది. సో చిన్న చిన్న పద్ధతులతోటి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం. అండ్ IVF కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మిగతా వాళ్ళతో పోలిస్తే సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో మనం అసలు ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు కదా, ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది అర్థం చేసుకోవాలి అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది తెలియాలి. సో ఇప్పుడు ఇది చూసుకుంటే ఇది గర్భసంచి, ఇవి 2 ట్యూబ్స్, ఇవి 2 అండాశయాలు. ప్రతి నెల అండం నుంచి ఒక ఎగ్ విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు ఇక్కడ పడతాయి. ఈ కణాలు లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి అందుకుంటే గుడ్డు కణం కలిసి పిండం తయారయ్యి మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ నిలబడాలి. సో ఇందులో ఏ ఫాల్ట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో కొంతమందికి మనం స్కాన్ చేసి అన్ని బాగుంటుంది, కణాల పరీక్ష రిపోర్ట్ అంతా బాగుంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, పెళ్ళై ఎక్కువ కాలం అవ్వలేదు, కేవలం అండం పెరిగి విడుదలవడానికి మేము టాబ్లెట్ ఇచ్చి ఏ టైంలో అందాజుగా భార్యాభర్తలు కలవాలో చెప్తామో ఆ టైంలో కలుస్తారు, 3 months వరకు ట్రై చేస్తారు, ప్రెగ్నెన్సీ రాకపోతే రమ్మని చెప్తాం. కొంతమందికి అండం పెరిగి విడుదలవడం జరగదు, PCOD ప్రాబ్లం, అప్పుడు వాళ్ళకి అండం పెరిగి విడుదలవడానికి టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు రెగ్యులర్గా స్కాన్స్కి రమ్మంటాము. స్కాన్లో అండం ఎప్పుడు విడుదలవుతుందో చూసి ఆ టైంకి భార్యాభర్తను ఇంట్లోనే ట్రై చేసుకోమంటాం. మరి కొంతమందికి IUI అవసరం పడుతుంది. అంటే కణాల కౌంట్ కొంచెం తక్కువ ఉన్నా లేదా అన్ని టెస్టులు నార్మల్ నుండి 2-3 years అయింది ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు IUI. సో దీంట్లో అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలని ఇలాగా మనం గర్భసంచి లోపల వరకు పంపిస్తాం. సో అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కదిలే కణాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది. లాస్ట్ చాలా తక్కువ మందికి అర్లీగా అప్రోచ్ అయ్యి కూడా ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, కణాలు మరీ తక్కువ ఉన్నా, ఎగ్ నంబర్ మరీ తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ 3rd grade 4th gradeలో ఉన్నా, సో జస్ట్ చాలా తక్కువ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ సజెస్ట్ చేస్తాము.
సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే అండం విడుదలైన కణాలు చేరుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో మేమే కలిపి పిండం తయారు చేసి డైరెక్ట్గా గర్భసంచిలో పెట్టడానికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం ఉండదు, ప్రతి ఒక్కళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది అన్న భయం ఉండదు. మీ ప్రాబ్లం తెలుసుకోవడానికి జస్ట్ ఒకసారి విజిట్ చేసినా సరిపోతుంది. మీరు ఇంకెంతకాలం న్యాచురల్గా ట్రై చేయొచ్చు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. బట్ అలా అని మీరు ఏ ప్రాబ్లం ఉండదు, మాకు లేటుగానే మా ఇంట్లో ఎవరికో లేటుగా వచ్చింది, మా మదర్కి లేటుగా వచ్చింది, నాకు కూడా వస్తుంది అని ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మీకు ఆప్షన్స్ తగ్గిపోతాయి అండ్ సక్సెస్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ.